హైదరాబాద్ చందానగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజానా జ్యువెలరీలో దొంగల దోపిడీకి యత్నించారు. అడ్డుపడ్డ కాల్పులకు తెగబడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, చందానగర్లో కాల్పుల కలకలానికి సంబంధించిన సమాచారం ఏంటి? చందానగర్ లోని ఖజానా జ్యువెలరీలో అయితే కాల్పుల కలకలం చెలరేగింది. ఉదయం 10 గంటల తర్వాత షాప్ ఓపెన్ చేసిన కాసేపటికే దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రతిరోజు కూడా ఖజానా జ్యువెలరీ 10 గంటలకు ఓపెన్ చేసిన తర్వాత సిబ్బంది అంతా కూడా ప్రతిరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. సో ఇవాళ కూడా అందరికి మీటింగ్ జరుగుతుండగా 10:40 ప్రాంతంలో మొదటగా ఒకరు లోపలికి వెళ్లారు, ఒక దుండగుడు. ఆ తర్వాత వరుసగా ఒక 6-7 వరకు కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా అందరూ పనిచేస్తున్నటువంటి ప్రత్యేక సాక్షులు సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళంతా కూడా మాస్క్ పెట్టుకొని ఉన్నారని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత జ్యువెలరీ షాప్ యజమానిని అయితే లాకర్ కి ఇవ్వాలని చెప్పి వీళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. లాకర్ కి అడిగిన తర్వాత అతను ఇవ్వకపోవడంతో అయితే వీళ్ళు ఒక్కసారిగా కూడా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే గాల్లో కాల్పులు జరుపుతున్న క్రమంలో అది మిస్ఫైర్ అవడం వల్ల అసిస్టెంట్ మేనేజర్ సతీష్ కి అయితే అతని తొడ భాగంలో ఈ బుల్లెట్ తగలడంతో అయితే తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే జ్యువెలరీ మేనేజర్ సతీష్ అయితే ఆసుపత్రికి పొందుతున్నాడు. ఇంకా ఇది ఘటన జరుగుతుండగానే పోలీసులకి సమాచారం ఇచ్చారు సిబ్బంది. వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులంతా కూడా పారిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనలో మొత్తం లోపల ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం గానీ, దాడులకు పాల్పడడం గానీ, సిబ్బందిపై భౌతికంగా కూడా పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి లాకరు వీళ్ళకి దొరకకపోవడంతో అయితే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వెండి ఆభరణాలను కూడా వీళ్ళు వెంట తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 వచ్చినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే క్లూస్ అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 10 బృందాలు కూడా ఏర్పాటు చేశారు సైబరాబాద్ పోలీసులు. 10 బృందాలు కూడా నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు తెలిపారు. అలాగే జిల్లా సరిహద్దుల్లో కూడా ఇటు పోలీసులందరినీ కూడా అలర్ట్ చేశారు. వాళ్ళని ఎక్కడికి అలర్ట్ గా ఉండాలని చెప్పారు. అయితే జ్యువెలరీ షాప్ లోకి వెళ్లి లాకర్ కి అడిగిన తర్వాత లాకర్ కి ఇవ్వకపోవడంతో అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తుంది. రోజు రోజుకి కూడా హైదరాబాద్ నగరంలో ఈ గన్ కల్చర్ పెరిగిపోతుంది. స్థానికులు నగరవాసులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో మలక్పేటలో ఇటు చందు నాయక్ పై కూడా కాల్పులు జరిపారు దుండగులు. గతంలో ఇటు గుడిమల్కాపూర్ లో కింగ్స్ ప్యాలెస్ లో కూడా కాల్పుల కలకలం చెలరేగింది గతంలో. ఇవన్నీ కూడా అంటే ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షలు ఒకటైతే ఈ దోపిడీ చేసేందుకు తుపాకులను వినియోగిస్తూ దోపిడీకి పాల్పడడం అయితే భయాందోళన కలిగిస్తుంది. అయితే వీళ్ళ నిందితులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఎప్పటి నుంచి రెక్కి నిర్వహించారు ఏంటి అనేది అయితే తెలియాల్సింది. అయితే ఈ రోజు ఉదయం కూకట్పల్లిలో కూడా ఒక చోరీ అయితే జరిగింది. ఆ చోరీ కూడా ఈ నిందితులు చేసినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ చోరీకి సంబంధించినటువంటి నిందితులు వీళ్ళు ఒకటైనా కాదా కూడా తెలియాల్సి ఉంది. వీళ్ళ కోసం అయితే ప్రస్తుతం 10 బృందాలు అయితే పాలిస్తున్నాయి. త్వరలోనే పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళంతా ఎవరు, వీళ్ళకు గన్లంతా ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా ఆరా తీయాల్సి ఉంది. అయితే వచ్చినటువంటి 6 వ్యక్తుల చేతిలో కూడా పిస్తోళ్లు ఉన్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు జ్యువెలరీ షాప్ లో ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్. సార్ ఒక నిమిషం తీయలేదన్న తీయలేదు. అందరికి అవసరం 10:40 ఆ టైంలో వచ్చారు. 10:40కి వచ్చారన్న. మేము మీటింగ్ లో ఉన్నాం. అది ప్రజెంట్ ప్రతిరోజు కూడా 10:30కి మీటింగ్ జరుగుతుంది. 10:40కి వచ్చారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి రెక్కి చేశారో తెలియదు.
ఫస్ట్ ఒక పర్సన్ ఇక్కడ తిరుగుతుండే, మేము నార్మల్ గా ఎవరైనా తిరుగుతుంటారు కదా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని వచ్చారు. చిన్న మాస్క్ ఇక్కడ వరకు ఉంటది కదా, ఆ మాస్క్ పెట్టారు. డబల్ షర్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, షూస్ ఉన్నాయి, చిన్న పిస్టల్ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10-40 ఒక్కరినే కాల్చారు, తొడపైన కాల్చారు. రౌండ్స్ అంటే ఇంకా కింద చాలా సార్లు ఫైట్ చేశారు. సిల్వర్ తీసుకెళ్లారు. తెలియదండి. తొడకు తగిలింది. నా పేరు సులేమన్. ఇక్కడ ఏం చేస్తారు? నేను ఎగ్జిక్యూటివ్. చేరుకున్నారు. దోపిడీ జరిగినటువంటి ఇప్పటికే